Hi viewers, Voice of Vasu 777. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. బ్రేకింగ్ న్యూస్ 1 వీక్ నుంచి 7 days నుంచి మనం చూస్తూ ఉన్నాం కదా, టీవీలో కూడా బ్రేకింగ్ న్యూస్ అని. నంద్యాల జిల్లా నంది కొట్కూరు నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది కదా. అసలుకి సమాజం ఎటుపోతుందో అర్థం కావటం లేదు. అసలుకి ఏం జరిగిందో విషయం అసలుకి న్యూస్లో వింటూనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలుకి వ్యవస్థ లోపం ఎక్కడ కనిపిస్తుందో అర్థం కావటం లేదు. సమాజం ఎటుపోతుందో అర్థం కావటం లేదు. జస్ట్ ఈ వార్త విన్న తర్వాత నాకు ఒక సినిమా గుర్తొస్తుంది. నా పేరు శివ అని చెప్పేసి ఒక తమిళ మూవీ, కార్తీ హీరోగా వచ్చినటువంటి సినిమా. సేమ్ సిచ్యువేషన్. సినిమా చూస్తే సేమ్ ఇప్పుడు జరిగినటువంటి యొక్క విషయము ఆ సినిమాకు సేమ్ అచ్చగట్టినట్టు ఉంది. అంటే పరోక్షంగా సమాజం పాడు కావడానికి, పిల్లలు చెడిపోవడానికి కారణం సినిమాలు అని చెప్పేసి దీన్ని బట్టి అర్థమవుతుంది. సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తే సేమ్ ఆ సినిమాలో కూడా ఏ విధంగా జరిగిందో ఈ నది కొట్కూరులో కూడా, ఈ ముచ్చిమర అనే గ్రామంలో కూడా విషయం అదే జరిగింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అసలు నమ్మశక్యంగా విషయం ఏంటంటే, అక్కడ అఫెన్స్ చేసినటువంటి వ్యక్తులు బిలో 10th క్లాస్కు సంబంధించినటువంటి మైనర్ బాలు విద్యార్థిని కూడా మైనర్ విద్యార్థి. మరి ఇట్లాంటి అఫెన్స్ చేయడం అనేది మరి పెంపకంలో లోపంగా అనిపిస్తుంది. మనము పిల్లల్ని పెంచడంలో కూడా ఫెయిల్యూర్ అయితేనే ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా సినిమాల ద్వారా. ఎవడో గంజాయి వ్యాపారం చేసేటువంటి, గంజాయి సప్లై చేసేటువంటి వాడు హీరో సినిమా లోపల. నల్లమల అడవుల నుంచి ఎర్రచందనము తీసుకుపోయి అక్రమంగా విదేశాలకు అమ్మేవాడు పెద్ద హీరో. వాడు ఇంకా ఇట్లా తగ్గేదలే. చిన్న చిన్న పిల్లలు కూడా వాడిని మేనరిజాన్ని మరి ఈ దర్శకులు మరి వీళ్ళంతా ఏం ప్రూవ్ చేసుకోనికనో అర్థమవుతలేదు. దొంగల్ని, లంగాల్ని, గంజాయి వ్యాపారం చేసేటోళ్ళని, స్మగ్లింగ్ చేసేటోళ్ళని హీరోగా ఈ విధంగా సమాజంలో కూడా చూపిస్తే మరి పిల్లలు కూడా గట్లనే తయారవుతారు కదా. పెంపకంలో కూడా లోపం ఒకటి, అదేవిధంగా సినిమాల ప్రభావం కూడా ఒకటి కదా. బిలో 10th క్లాస్ పిల్లలే ఇలాంటి అఫెన్స్ చేశారని చెప్పేసి అంటే వినడానికి ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటుంది. మరి సమాజం ఎటుపోతుందో. ప్రపంచంలో కూడా ఉన్నటువంటి భూమి మీద అన్ని జంతువుల కంటే అతి ప్రమాదకరమైన జంతువు ఏంటంటే మానవ మృగం అని దీన్ని బట్టి అర్థమైపోతుంది కదా. ఏ జంతువుల్ని కూడా ముందర పడనీయం. అసలుకి వాటి స్వేచ్ఛగా జీవించేటువంటి హక్కు ప్రపంచంలో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి ఏ జంతువులకు, అన్ని జంతువులని నియంత్రణ చేస్తాం మనం. మన స్వార్థం కోసం మచ్చగా చేసుకొని వాటితోని పనులు చేయించుకుని మొదలుకొని ఆహారంగా తీసుకునే వరకు ఈ మనిషి అనే మృగం, మానవ మృగం, అత్యంత ప్రమాదకరమైనటువంటి మానవ మృగాలు మన మధ్యలో ఉన్నాయని చెప్పేసి అర్థమవుతుంది. అసలు ఇట్లాంటి విషయాలు ఎక్కువగా నార్త్లో జరుగుతాయి, నార్త్ ఇండియాలో ఎక్కువ జరుగుతాయి. కానీ ఇది సౌత్ ఇండియా కూడా పాకినట్టు అనిపిస్తుంది. అంటే నార్త్ను కంపేర్ చేసుకుంటే సౌత్ ఇండియా లోపల ఇలాంటి విషయాలు తక్కువనే జరుగుతాయి. నార్త్ ఇండియా లోపల మోస్ట్లీ ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల లోపల ఎక్కువగా ఇట్లాంటి అఫెన్సెస్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సగటు జనాభా లోపల ప్రతి 1000 మంది పురుషులకి 660 నుంచి 680, 90 వరకు 700 వరకే స్త్రీలు ఉంటారు. అక్కడ జనాభా పరిపంగా వాటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఎక్కువైంది కాబట్టి ఇలాంటి అఫెన్సెస్ అక్కడ జరిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే భ్రూణహత్యలు ఎక్కువైపోయినాయి కాబట్టి నార్త్లో కూడా ఇట్లాంటివి జరుగుతుంది. కానీ సౌత్ కూడా ఇది పాకిందంటే ఇది వినడానికి ఆశ్చర్యం. ఇప్పుడు అఫెన్స్ జరిగి 7 రోజులు గడుస్తుంది, ఇంకా శవం కూడా లభ్యం కాలేదు. వాళ్ళు కరెక్ట్గా సమాచారం ఇవ్వట్లేదు. దీని వెనకాల పెద్దల హస్తం కూడా ఉందని చెప్పేసి క్లియర్ కట్గా అర్థమైపోతుంది. మన భారతదేశంలో కూడా, ఇండియాలో కూడా ఎట్లుంటుందంటే, భారత్లో అఫెన్స్ జరగకుండా వ్యవస్థ అంటే ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఆపలేదు. అఫెన్స్ జరిగినాక అప్పుడు ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తుంటారు. అంటే ఆ యొక్క అఫెన్స్కు బలైనటువంటి వాళ్ళ శవాలు దొరికినాక అప్పుడు, అంటే అది మామూలుగా ఇట్లాంటి రేప్స్ కానివ్వండి, మర్డర్ కానివ్వండి, దొమ్మిలు కానివ్వండి, దోపిడీలు కానివ్వండి, ఏదైనా సరే జరిగిన తర్వాత అప్పుడు ఇంట్రాగేషన్ స్టార్ట్ అవుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి అఫెన్స్లు జరగకుండా మాత్రం ఆపేటువంటి సిచ్యువేషన్ జస్ట్ 1% ఛాన్స్ కూడా లేదు. 99.9% అఫెన్స్ జరిగినాకనే అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇంకా అప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి, అంటే అఫెన్స్కి అతను బలైపోతాడు. అది లక్కీగా చాలా కేసులు కూడా ఇట్లాంటి కేసులు మూతపడినాయి, మూసేశారు కూడా. ఎందుకంటే సరి అయిన సాక్ష్యాధారాలు దొరకక అట్లాంటి ఎన్నో కేసులు కూడా మూతపడినాయి. అట్లాంటి సిచ్యువేషన్ కూడా జరిగినాయి. మరి ఎందుకంటే ప్రత్యర్థి అఫెన్స్ చేసిన వాడు కొంచెం బలంగా, పొలిటికల్గా పవర్ ఉన్నా, లేకపోతే డబ్బు పరంగా బలంగా ఉన్నా వాడు కేసును తారుమారు చేసి సాక్ష్యాలు కింద మీద చేసి అందరి నుంచి తప్పించుకునేటువంటి అవకాశం కూడా ఉన్నది కదా.
కాబట్టి ఏదో బూజు పట్టిన బ్రిటిష్ కాలంలో అంటే చట్టాలు మార్చాలి. ఒక అందుకు చూస్తే ఈ షరియా చట్టమే కరెక్ట్ అనిపిస్తే ఒక్కొక్కసారి ఇట్లాంటి అవినీతి జరగకుండా వితిన్ స్పాట్ పీరియడ్లో వాళ్ళకి అప్పుడే మొబైల్ ఐన్ల కోర్టు ద్వారా వాళ్ళకు చట్టం ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి శిక్ష విధించి అప్పటిదప్పుడే శిక్ష వేయడము ఒక అందుకు మన అరబ్ కంట్రీస్లో ఉన్న షరియా చట్టమే ఒక అందుకు ఒక కాడికి నయమే. అంటే ఇట్లాంటి అవినీతి చూసినప్పుడు అది కొంచెం మంచి అనిపిస్తుంది. వారికి వితిన్ స్పాట్లో ఇప్పుడు మర్డర్ చేసిన వాడికి కూడా బహిరంగ ప్రదేశంలో ఉరి తీయడం కానీ, మానవంగం చేసిన వాడికి ఇంకా వేరే ఇంజెక్షన్ ద్వారా చంపడం కానీ, దొంగతనం చేసిన వాడి చేతులు నరకడం కానివ్వండి. అంటే అది మానవత్వానికి విరుద్ధం. కానీ వాడు అఫెన్స్ చేసినప్పుడు వాడు మానవత్వాన్ని అయితే చూడడు కదా. ఇప్పుడు మనం అక్కడ మైనర్ విద్యార్థులు అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉన్నాం. మరియు మైనర్ విద్యార్థులకు ఇంత క్రిమినల్ వేన్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? వాళ్ళు చూస్తున్నటువంటి మూవీల ద్వారా సమాజం నుంచే వాళ్ళు నేర్చుకుని చెప్తే కానీ వాళ్ళు పుట్టుకతోనైతే వాళ్ళు క్రిమినల్ కారు కదా. అలా తయారు చేసిరు. నేను చెప్పాను కదా ఇంతకుముందు, నా పేరు శివ అనే ఒకటువంటి తమిళ సినిమా లోపల సేమ్ సిచ్యువేషన్. ఆ సినిమా లోపల ఎట్లా చూపించారంటే ఇంకా ఇది అఫెన్స్ ఎట్లా చేయాలి, బాడీని ఏ విధంగా డిస్పోజ్ చేయాలి, పీసెస్ కట్ చేసి ఎక్కడెక్కడ పడేయాలి, చూసినటువంటి యొక్క సాక్షులను ఏ విధంగా చంపాలి, లాస్ట్ వరకు సినిమాలో కూడా మొత్తం క్లియర్ కట్ ఇది. ఎక్కువ బ్యాంకు దోపిడీలు చేసిన సినిమాల ద్వారా చూసి ఇన్స్పిరేషన్ అయ్యి బ్యాంకు దోపిడీలు చేసిన వాళ్ళు ఉన్నారు. సినిమాల ద్వారా చూసి మర్డర్లు కానీ, హత్యలు, ఇవన్నీ సినిమాల ద్వారానే. సమాజం లోపల ఎంత ప్రభావం చూపిస్తున్నటువంటి సినిమాలకు ఏ సర్టిఫికేట్ ఇచ్చి మరి వాటిని బ్యాన్ చేసి సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయంటే తీయరు. ఏదో 100లో రోడ్డుకో కొడుకో సినిమాలు కానీ వాటిని ఎవరు చూడరు కదా. తగ్గేదేలే అంటే సినిమా చూస్తారు, సూపర్ డూపర్ హిట్, వాడు ఒక పెద్ద హీరో. అక్కడ ఐఏఎస్ చదివినటువంటి ఆఫీసర్ వాడి ముందర డమ్మీ క్యాండిడేట్ కదా. వాడు ఎంతో కష్టపడి ఐఏఎస్ ఐపీఎస్ అయ్యి వాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా వేస్తే వాడు ఆ బన్సలో గింసలో ఉంటాడు, ఆ గుండుగాడు. వాడు ఆ హీరో ముందర ఈడు అన్పడు గవార్, ఈ హీరో వాడు గంధం చెక్కలు కట్ చేసి తీసుకుపోయి స్మగ్లింగ్ చంపుతాడు. ఆడక్కడ హీరో ఐఏఎస్ పాస్ అయ్యి వచ్చినాడు, అక్కడ విలన్ డమ్మీ క్యాండిడేట్ కదా. మళ్ళీ వాని మేనేజర్ అందరు ఇట్లా తగ్గేదల ఎటుపోతుంది సమాజం అసలుకి. మరి ఇలాంటి అఫెన్సెస్ జరగవా? ఇంకా ఇలాంటి స్మగ్లర్లను, గంజాయి వ్యాపారస్తుల్ని, నల్లమల ఫారెస్ట్ నుంచి ఎర్రచందనం ఎత్తుకపోయేటువంటి దొంగల్ని ఏదో చేసే వాళ్ళందరినీ హీరోగా చూపిస్తే ఇంకా సమాజం మరి ఎటుపోతుంది? మరి ప్రతి పేరెంట్ కూడా గుర్తుంచుకోండి, తన పిల్లల యందు అనుక్షణము నిఘాను పెట్టి పిల్లల యొక్క పెంపకంలో కూడా శ్రద్ధ వహించండి. మోరల్టీ నేర్పండి, నీతిని నేర్పండి. ఇతిహాసాలు, రామాయణ భాగవత పురాణాలు వాళ్ళకు పట్టు. వేరే మతస్థులు చూడండి, వాళ్ళ మత గ్రంథాలను వాళ్ళు రోజు చదివియరా? క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ. మరి మీకేం పోయేకాలం దాపురించిందిరా? నాకు అర్థం కాదు. హిందువులు గిట్ల తయారైనరు. ఓ గీతా పఠనం చేయరు, ఇంట్లో భగవద్గీత పెట్టుకోరు, ఇతిహాసాలు పురాణాలు చదవనీకి అసలు గురుకులం ఉంటే కదా మన దగ్గర. అసలు వ్యవస్థను మొత్తం నాశనం చేసి పడేసారు. వాళ్ళకి ఎట్లా మదరసాలు ఉన్నాయో, బైబిల్ హౌజెస్ ఉన్నాయో వాళ్ళకి, మరి మనకెక్కడున్నాయి? ఇంకా గురుకులాలు లేవు. విద్యాభ్యాసం ఏ మొఘలుల చరిత్రనో, ఏ ఖిల్జీ చరిత్రనో, నలంద విశ్వవిద్యాలయాన్ని కాల్ చేసిన బక్తియార్ ఖిల్జీ రోడ్డు ఢిల్లీలో ఉంటుంది కదా. వ్యవస్థలు మారాలంటే, ఇట్లాంటి విషయాలు ఇంకోసారి జరగకుండా ఉండాలంటే విద్యార్థులు అంటే సార్ పేరెంట్స్ తన పిల్లల యందు శ్రద్ధను వహించి వాళ్ళ పెంపకంలో కూడా మార్పు చేస్తే ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకా ముందు జరగవు. ఇలాంటివి వింటూనే ఉంటాం, రిప్ అని పెడుతూనే ఉంటాము. ఇక క్యాండిల్ ర్యాలీ పట్టుకొని ఇక చిరస్తలో 100 మంది కలిసి ఇక క్యాండిల్ ర్యాలీ తీసి ఇక చనిపోయిన వాళ్ళకి అప్పుడు దీక్షా కేసు ఇట్లా జరిగినప్పుడు క్యాండిల్ ర్యాలీ తీసారు. ఢిల్లీలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎట్లా తీసారు, అట్లా తీస్తారు, మళ్ళీ మర్చిపోతారు. ఎందుకంటే హిందువుల ప్రాణాలకి విలువ అనేది ఉండదు. ఇంకా నేను ఈ విషయం టాపిక్ లాగినా కొద్ది ఇంకా డెప్త్కి వెళ్తూ ఉంటుంది. ఇలాంటి అఫెన్సులు జరిగినప్పుడు శిక్షల్లోపు కఠినంగా ఉండాలి. త్వరితగతిన కేసును పూర్తి చేసి బాధితులకు సత్వర న్యాయం కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను.